ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అంటూ ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ సైతం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్నటువంటి 2 సినిమాలపై పబ్లిక్లో మంచి క్రేజ్ అయితే ఉంది. హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా సరే చూడడానికి ప్రేక్షకుల కంటే కూడా కామన్ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఓజీ సినిమాపై బిజినెస్పై టాలీవుడ్లో ఓ టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఏ సినిమాకు జరగనంత బిజినెస్ ఓజీ సినిమాకు జరుగుతుందట. అంతేకాదు, ఓజీ కంటే ముందే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. దీనికంటే ఓజీకే ఎక్కువ బిజినెస్ జరగబోతుందట. ఓజీ సినిమాపై ఇప్పటి వరకు ఏపీలో 200 కోట్లకు పైనే బిజినెస్ ఒప్పందాలు జరుగుతున్నట్లుగా సినీ ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ ఎప్పుడు రిలీజ్ అయినా సరే చూడడానికి ప్రేక్షకులైతే చాలా రెడీగా ఉండడంతో ఓజీపై తెగ ఆసక్తి అయితే ఏర్పడిపోయింది. ఇక మిగతా ఏరియాలు, ఓటీటీ, శాటిలైట్ అన్నింటినీ కలుపుకుంటే ఓజీ బిజినెస్ భారీగానే జరిగేలా ఉందని టాక్ అయితే నడుస్తుంది. అలాగే హరిహర వీరమల్లు నిర్మాత కూడా భారీగానే బిజినెస్ చేస్తున్నారట. ఒక్క ఏపీలోని దాదాపు 100 కోట్ల దాకా అన్ని ఏరియాలకు అమ్ముతున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ అయితే వినిపిస్తుంది. దీంతో దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అని ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. రిలీజ్ కాకముందే ఓజీ, హరిహర వీరమల్లు కాసుల వర్షం కురిపిస్తుంటే ఇక రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ బద్దలైనట్లే అని ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. ఈ 2 సినిమాలు ఎప్పుడు విడుదలయ్యేది ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడినప్పటికీ కూడా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు. మరి ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు విడుదలై ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాయన్నది చూడాలి. ఇదిలా ఉండగా ఓజీ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా అతి త్వరలో ఓజీ నుంచి మొదటి పాటను మేకర్స్ అయితే రిలీజ్ చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకే హైలైట్గా ఉండడంతో పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా ఈ పాటను తమన్ కంపోజ్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.